హాయ్ అండి. ఈరోజు 'కార్తీక దీపం' సీరియల్‌లో లేటెస్ట్ ఎపిసోడ్ ఏమంటే, మనము నిన్నటి ఎపిసోడ్‌లో అయితే చూసాం కదా! దీప వాళ్ళు కోర్టుకైతే వెళ్లారు. అక్కడ దీప కోర్ట్‌లో విడాకుల కోసం వేసింటది. అదే విషయం జడ్జి గారితో చెప్తాది. ఇంతలో నరసింహ వాళ్ళ లాయరు అడుగుతాడు కదా! విడాకులు రావడం అంటే అవి మా విడాకులా? అడగగానే ఇవ్వడానికి దానికి సరైన సాక్ష్యం ఉండాలని. అప్పుడు దీప చెప్తాది, తన నరసింహకు రెండు పెళ్లి చేసుకున్నాడు. ఒక తన భార్య ఉండంగానే బ్రతికుండంగానే ఇంకొక పెళ్లి చేసుకుంటే విడాకులు ఇస్తుందా ఇవ్వదా కోర్టు అంటే ఇస్తుంది అంటే, అయితే నా భర్త కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు, తను ఎవరో కాడు, నరసింహ పక్కన కూర్చుందే తనే అమ్మాయి శోభ, తన రెండో భార్య అని చెప్పేసి అంటుంది. తర్వాత జడ్జి గారు ఆమెను కోర్టులోకి అనుమతిస్తారు, బోన్లోకి ఆహ్వానిస్తారు. తర్వాత దీప వాళ్ళ లాయరు, నేను శోభను కొన్ని క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాను జడ్జి గారు అంటే దానికి అనుమతిస్తారు శోభను. అప్పుడు అడిగితే, మీరు నరసింహ రెండో భార్య అంటే, అదేంటి అలా అంటున్నారు, దీపకు ఆ పెద్ద మనిషి అంటే కార్తీకు సాటి మనిషిగా ఏదైనా సహాయం చేయొచ్చు, ఆడమగానే సహాయం చేయడానికి తేడా ఉండదు అని చెప్పేసి ఆ పెద్ద మనిషి అంటాడు కదా! నేను కూడా అదే విధంగా నరసింహకు సాయం చేశానంతే, కనీసం నాకు పెళ్ళి కూడా కాలేదు, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను జస్ట్ అతనికి సహాయం చేస్తున్నాను అంతే అని చెప్పేసి అంటుంది. అప్పుడు నరసింహ అది నా శోభ అంటే అని తన మనసులో అనుకుంటాడు. అది విన్న అయితే అప్పుడు దీప వాళ్ళ లాయరు, అయితే నిజంగానే మీకు పెళ్ళి కాలేదా అంటే, నిజంగానే నాకు పెళ్ళి కాలేదు, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు అసలు పెళ్ళే కాలేదు అని చెప్పేసి అంటుంది. అప్పుడు తన లాయరు, దీప వాళ్ళ లాయరు షాక్కి గురవుతుంది. అదేంటి తను ఇలా చెప్తుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు దీప, లేదండి, వాళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళి జరిగింది, ఆమె నరసింహ రెండో భార్య, తను అబద్ధం చెప్తోంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు జడ్జి గారు, లేదమ్మా, వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిందని నువ్వు నిరూపిస్తే మీ ఇద్దరికీ విడాకులు వస్తాయి అని చెప్పేసి అంటాడు. ఈరోజు చూడాలి దీప ఎలా నిరూపిస్తుందో మనము ఈరోజు తెలుస్తుంది. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.